2026లో 2 సార్లు రాహు సంచారంలో మార్పు ఈ రాశులకు సమస్యలు. 2026లో రాహువు 2 సార్లు సంచారం చేస్తాడు. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. 2 సార్లు రాహు సంచారం చేయటంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మన జాతకం బాగుంటే మంచిగా ఉంటుంది, బాగోకపోతే కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటో ఏ రాశులకు బాగాలేదో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వారికి రాహు సంచారంలో మార్పు అశుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కూడా సమస్యలు రావచ్చు. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి 2 సార్లు రాహు సంచారం అశుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో కూడా ఎక్కువ నష్టాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఎక్కువ ఛాలెంజ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గొడవలు కూడా ఎక్కువగా అవుతాయి. ఆదాయం తగ్గచ్చు. ఈ సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలండి సింహరాశి వారు. ఇక తదుపరి మూడవది కన్యారాశి. కన్యారాశి వారికి రాహువు సంచారం నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి మానసికంగా సమస్యలు వస్తాయి. కెరియర్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం కాదు. చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశివారు కూడా రాహు సంచారం జరిగినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవేనండి 3